అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి యాపిల్ కంపెనీ షాక్ ఇచ్చింది. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి? ఏది పడితే అది ప్రపంచ దేశాల్లో పెద్దన్నగా చనిపోయి అనియంతట నువ్వే చాలా గొప్పగా ఊహించేసుకొని ఏది పడితే అది మాట్లాడుతూ నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి అన్నట్టుగా యాపిల్ కంపెనీ తీరు కనబడుతోంది. టిమ్ కుక్ తో నేను మాట్లాడాను, భారతదేశంలో మీరు యాపిల్ ఫోన్ల నిర్మాణాన్ని నిలిపివేయండి, యాపిల్ ఫోన్ ప్రొడక్షన్ అక్కడ అవసరం లేదు, వాళ్ళంతటా వాళ్ళు చూసుకుంటారు, అక్కడ అత్యధికంగా టారిఫ్లను విధిస్తోంది భారతదేశం, సో మేము మా దగ్గర ప్రొడక్షన్ చేసుకొని దాన్ని ఇతర దేశాలకు అమ్మాలి, కానీ భారతదేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి ఆ ఫోన్స్ని మేము కొనాలన్న చందంగా దురహంకారానికి వెళ్ళిపోయే ఏకంగా టిమ్ కుక్ని ఆదేశించాను, నేను వెంటనే యాపిల్ ఫోన్ ప్రొడక్షన్ని భారత్లో నిలిపివేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను అని చెప్పి బహిరంగంగానే మొన్న మాట్లాడుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. కానీ దాన్ని కొట్టిపారేశారు టిమ్ కుక్. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి? నేను ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, నువ్వు చెప్తే మేము చేస్తామా, మా బిజినెస్ మాకు తెలుసు కదా అన్న చందంగా టిమ్ కుక్ డొనాల్డ్ ట్రంప్ కి చాలా ఘాటైనటువంటి సమాధానమే ఇచ్చారంటే కనబడుతోంది. సో ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ఒక యూనిట్ ని ప్రారంభించబోతోంది భారతదేశంలో యాపిల్ కంపెనీ. సో విడివిడి భాగాలుగా వేరే వేరే చోట్ల కాకుండా ఒకే దగ్గర చాలా పెద్ద మొత్తంలో గ్లోబల్ లెవెల్లో ఆ ఫోన్ సప్లై కోసం, యాపిల్ బ్రాండ్ సప్లై కోసం ఇక్కడ ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది ఉత్తరప్రదేశ్లో. దీంతో పాటు కర్ణాటక బెంగళూరులో కూడా ఏర్పాటు చేయబోతోంది. సుమారుగా ఇండియాలో విత్ ఇన్ ఇండియాలో 2.6 బిలియన్ విలువ గల ప్లాంట్ ని బెంగళూరులో ఏర్పాటు చేయబోతోంది. సో యుఎస్ చైనా టారిఫ్ వార్ మధ్యలో ఒక్కసారిగా ట్రంప్ చాలా దూరంగా చాలా దురహంకారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారంగా టారిఫ్ పెంచేస్తూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాటిని ఏ రకంగా అనగదొక్కాలి, ఏ రకంగా అణిచివేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా పిచ్చిగా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. మరి ముఖ్యంగా 500 బిలియన్. సో యు ఆర్ అప్కమింగ్ విత్ 500 బిలియన్, బట్ నౌ ఐ హియర్ యూ ఆర్ బిల్డింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో అమెరికాలోనే ఇక్కడ ప్రొడక్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. సో 500 బిలియన్స్ తో ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పిన మీరు భారతదేశంలో మీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్న విషయం నాకు తెలిసింది. సో వాళ్ళకక్కడ అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళు పనిచేసుకుంటారు, వాళ్ళంతా వాళ్ళు చూసుకోగలుగుతారు, మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అంటూ డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే మాట్లాడుతూ యాపిల్ CEO టిమ్ కుక్ కి వార్నింగ్ ఇచ్చారు. హి డస్ నాట్ వాంట్ ద కంపెనీ టు బిల్డ్ in India. I had a problem with Tim Cook yesterday. I said to him, my friend, I am treating you very good. We are coming up with $500 billion. But now I hear you are building all over India. I don't want you to build in India. ఇది డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన మాటలు. సో మీరు ఇక్కడే $500 బిలియన్ సంబంధించిన ఒక కంపెనీని విస్తరించబోతున్నట్టుగా విన్నాను, కానీ మీరు భారతదేశంలో కూడా విస్తరిస్తున్నారంటే నాకు నచ్చడం లేదు. నాకున్నటువంటి ఆ సమస్య అక్కడే వస్తోంది. సో అక్కడ మీరు ప్రొడక్షన్ ని ఆపేయండి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. సో ఇంకొక వ్యాఖ్య కూడా చేస్తారు ఇక్కడ. It is very hard to sell in India and they have offered us a deal where there is literally no tariff. So from the highest tariff we are going to almost no tariff. So I said to Tim, we put up with plans you built in China for years, but we are not interested you building in India can take care of themselves very well. So India వాళ్ళంతా వాళ్ళు చూసుకోగలుగుతారు, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్, మీరు మాత్రం అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ పెట్టకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. కానీ ట్రంప్ కి టిమ్ కుక్ చాలా దీటైనటువంటి సమాధానం చెప్పారు. నువ్వెవరు మాకు చెప్పడానికి, మేము ఎక్కడ పెట్టాలి పెట్టకూడదు అనేది మా బిజినెస్ కదా అన్నట్టుగా ఆయన సమాధానంగా అర్థమవుతుంది.